ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ చేస్తున్న రోజే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇవ్వలే. ఈ యొక్క జీపీఎస్ అమలు చేస్తున్నట్టుగా ఒక జీవో బయటికి రావడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు జీపీఎస్ అమలు చేయమని జీవో ఇవ్వమని చెప్పలేదు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా ఒకవేళ చెప్పినా అధికారులు అలా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, చేయరు ఒక రకంగా చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు జీపీఎస్ అమలు చేయమన్నట్టుగా ఆ రోజే జీవో బయటకు వచ్చింది. ఈ యొక్క ఉద్యోగులు ఎందుకంటే వాళ్ళ ముందు నుండి సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిపిఎస్ రద్దు చేస్తానని ఫెయిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం 5 సంవత్సరాలు. అయితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కరెక్ట్గా ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే జీవో వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కోవట్లు. అంటే మనం చూస్తున్నాం పోలీసు వ్యవస్థల్లో, ఈ యొక్క పాలనా వ్యవస్థలో ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, అంటే అది ఒక రకమైనటువంటి ఇండికేషన్ రాబోయే రోజుల్లో కూడా ఇలా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి మూవ్ వేసే విధంగా ప్రభుత్వం పాలన సాగే విధంగా ఈరోజు చాలా ఎమర్జెన్సీగా చంద్రబాబు నాయుడు గారికి కనిపించింది. ఇప్పుడు దాని మీద ఆయన మదన పడుతున్నారు. ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను దిగిపోయినా సరే ఇంకా తన ఫ్లేవర్ని మాత్రం ఈరోజు ప్రభుత్వంలో ఉంచారు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్న ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థుడే, ఆయన చేయగలుగుతాడు. ఒక రకంగా ఆర్థిక కష్టాలు ఈరోజు కనిపిస్తున్నాయి. సొంత కేడర్లోనే తను ఏమి చేస్తాడో ఇప్పుడు మాకు ఇది చెయ్యాలి అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇంకా అన్ని కొట్టలేదేంటి అని కొంతమంది అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈయన సహజంగా వ్యవస్థను బాగా ట్రీట్ చేస్తాడు. ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ వారితోనే మంచి చెడులు అన్నీ బాగా చేస్తాడు స్ట్రిక్ట్గా. ఇప్పుడు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు కోవట్ల కింద ఉన్నారంటే మరి ఏంటి సంకేతం? చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని ఎదుర్కొని ఎలా పరిపాలన ముందుకు తీసుకెళ్తారంటారా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మరి సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాను కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది. అది చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఎన్నికలు ముగిశాయి, ప్రజలకు మనకి ప్రతికూల తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ నిర్ణయం. ప్రజలు ఈ తీర్పు ఇచ్చిన తర్వాత మన ప్రత్యర్థులకి 5 సంవత్సరాలకు అవకాశం కల్పించారు. ఒక 6 నెలలు వాళ్ళు కుదురుకోవటానికి, వాళ్ళకు అనుకూలమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటానికి, వాళ్ళ పాలసీస్ డిఫైన్ చేసుకోవటానికి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన మెకానిజం సెటప్ చేసుకోవటానికి ఆ కాలం ఎవరికైనా పట్టుద్ది. కాబట్టి ఈ 6 నెలల పాటు కొంత సమయం పాటిద్దాం. 6 నెలల తర్వాత వారు ఏ వాగ్దానాలు చేసి మనకన్నా మెరుగైన ప్రజాభిప్రాయాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారో ఆ వాగ్దానాలని నెరవేరుస్తున్నారా లేదనేది గమనించుదాం. ఈలోగా 6 నెలల తర్వాత మన ప్రతిపక్ష పాత్ర మొదలు పెడదాం. తర్వాత సహజంగానే ఆ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి యంత్రాంగంలో వీళ్ళకి అనుకూలమైన, ఎందుకంటే యంత్రాంగం అంటే సమాజంలో అంతర్భాగమే, వాళ్ళు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన యంత్రాంగమే. కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. రాజకీయపరమైన ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా వాళ్ళు ఉప్పు కారం తింటున్నారుగా, వాళ్ళకు కూడా పొలిటికల్ యాస్పిరేషన్స్, అభిమానాలు, ప్రతికూలతలు ఉంటాయిగా. కాబట్టి మనకు అనుకూలమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఒక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు గడిచిన దగ్గర నుంచి వాళ్ళని కొంచెం యాక్టివేట్ చేద్దాం. ప్రభుత్వ లోగుట్టు మనం తెలుసుకుంటూ ఉందాం. ఆ లోటుపాట్లని మనకు అందిన సమాచారం మేరకు ప్రభుత్వాన్ని ఇరుకుని పెడదాం అని చెప్పని ఒక ఆరోగ్యకరమైన రాజకీయం చేయాలనుకునే ప్రతిపక్షం ఆలోచిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరిగాయి, ఫలితాలు విడుదలైనవి, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ ప్రమాణ స్వీకారం చేసిన ఆ కొత్త ప్రభుత్వ పనితీరు మొదటి రోజే అశుభంతో మొదలయ్యినట్టుగా చిత్రీకరించాలి అని చెప్పని తన కోవర్టుల చేత ఒక కోవర్ట్ ఆపరేషన్ నడిపించారు. అంటే మొదటి రోజే, అంటే ఈ అధికారం కోల్పోవటాన్ని, ప్రత్యర్థులు పదవి బాధ్యతలు చేపట్టడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి, ఆయన వందిమాగతులు, ఆయన అనుయాయులు ఈ కోవర్ట్ ఆపరేషన్ని మొదటి రోజే, ఒక పక్క కూటమి పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ గవర్నర్ గారి సమక్షంలో, గవర్నర్ గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాపురం చేసే తీరు కాళ్ళగొళ్ళ నాడే తెలుసుద్ది అన్నట్టుగా చిత్రీకరించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అనే అభిప్రాయాన్ని ఉద్యోగుల్లో బలపరచాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కట్టగట్టుకొని తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి కోటేశారు. అది మనకి 175 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లో స్పష్టత ఇచ్చింది. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశానికి మెజార్టీ వచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ప్రభుత్వ ఉద్యోగులు తెలుగుదేశానికి ఓట్లేశారు. అరే పిచ్చోళ్ళారా, మీరు ఆయన నమ్మి ఓట్లేశారు, కానీ ఆయన మీకు అనుకూలమైన నిర్ణయాలు చేయట్లేదు, మీకు వ్యతిరేకమైన నిర్ణయం చేస్తున్నాడు. ఇదిగో గ్యారంటీడ్ పెన్షన్ స్కీము అమలు చేస్తూ జీవో విడుదల చేశాడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అంటే ఉద్యోగుల దగ్గర ఆయన స్థాయి తగ్గించే ప్రయత్నం చేయాలి, ఆందోళన రేకెత్తించాలి, ఉద్యమ బాట పట్టించాలి, అలజడి రేకెత్తాలి, పాలన స్తంభించాలి. ఇది వీళ్ళు పన్నిన కుట్ర. ఇది ఒక కుట్ర కోణం. రఘురామకృష్ణరాజు గారి మీదో లేదు విలేకరుల మీదో జగన్మోహన్ రెడ్డి గారు రాజద్రోహం కేసులు పెట్టాడు ఆ రోజు. అసలు సిసల రాజద్రోహం ఇది. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నిన పన్నాగం. ఇక్కడ ఎందుకు ఇది రాజద్రోహం అంటున్నానంటే కొన్ని బిజినెస్ రూల్స్ ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని నిర్ణయాలు చేశారు. ఆ నిర్ణయాలు చేసినప్పుడు ఆ నిర్ణయాలు అమలుకి నోచుకోకుండానే అధికార మార్పిడి జరిగింది. ఆ నిర్ణయాలని కొత్త ప్రభుత్వం ముందు పెట్టాలి. కొత్త ప్రభుత్వం వాటిని సమీక్షించి అవి సరైనవిగా భావిస్తే కొత్త ప్రభుత్వం వాటిని అమలు చేస్తుంది, లేదు అని అంటే రద్దు చేస్తుంది. ఆ విచక్షణాధికారం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానిది. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం సహేతుకమైంది అని చెప్పని భావిస్తే ఎన్నికలకు ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే ఆ నిర్ణయాన్ని ఎందుకు అమల్లోకి తీసుకురాలా? ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే ఎదురు కాబోయే రిఫ్లెక్షన్స్ ఏంటనేది తెలుసు కాబట్టి దాన్ని అమల్లోకి తేకుండా పడకన పెట్టేసి ఉంచి కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనల్ని పెట్టకుండా ఉద్యోగుల స్థాయిలో వీళ్లే 13వ తారీఖు ఫైల్ సర్క్యులేషన్ అయింది, 12వ తారీఖు పేరిట జీవో విడుదల చేశారు. అంటే ఒక తప్పు చేయటానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. ఇది జీవో విడుదలైంది. విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలు పబ్లిక్ ఫోరంలో పెట్టడం మానేసింది కదా, కొత్తగా బాధ్యతలు చేపట్టింది కదా. ఈ ప్రభుత్వం కుదురుకున్నాక జీవోలు బహిరంగపరిచే విధానానికి ముందుగానే వీళ్ళు ఆ జీవో బయటికి రాకుండా తొక్కిపెట్టారు. తొక్కిపెట్టి ఏం చేశారు? నెల తర్వాత జూలై 12వ తారీఖు రోజు గజెట్ విడుదల చేశారు. అప్పుడు కానీ ఉద్యోగ వర్గాలకు తెలియలేదు, ప్రభుత్వానికి కూడా తెలియలే. తాము పదవి బాధ్యతలు చేపట్టిన నాడు తమ ప్రభుత్వం పేరిట ఒక జీవో విడుదలైంది. ఆ జీవో మన పాలసీకి భిన్నమైన జీవో, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఇప్పటికీ అమలు జరుగుతుంది అనేది 12వ తారీఖు మొన్న 12వ తారీఖు గజెట్ విడుదలైన తర్వాత ప్రభుత్వానికి తెలిసింది, ఉద్యోగ వర్గాలకి తెలిసినాయి. ఉద్యోగ వర్గాలు ఏంటి? వాళ్ళు అపోహపడ్డారు. ఇదేంట్రా, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు జీపీఎస్కి వ్యతిరేకంగా మనకు అష్యూర్ చేశారు కదా, ఇప్పుడు ఈయన పదవి బాధ్యతలు చేపట్టగానే జీపీఎస్ అమలు అని చెప్పని నిర్ణయం చేశారు. సహజంగానే ఆందోళనలో చెందుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితులుగా మారిన ఉద్యోగ వర్గాలు కూటమి పట్ల నమ్మకంతో ఓట్లేశారు. మనకు నమ్మక ద్రోహం జరిగిందన్న భావనలో ఉద్యోగ వర్గాలు పడిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడైతే తమ దృష్టికి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఆ జీవోని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ అసలు ఈ జీవో ఎట్లా వచ్చింది, మనం తీసుకున్న నిర్ణయం కాదు, మన ప్రభుత్వ హయాంలో ఈ జీవో ఎట్లా విడుదలైంది అని చెప్పని లోతుగా విచారణ చేయించుతుంటే, సీఎంఓ ద్వారా విచారణ చేయించుతుంటే విస్తుపోయే వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి, అలాగే లా విభాగంలో హరిప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి సెలవు మీద వెళ్తా ఫైనాన్స్ సెక్రటరీ రావత్, అతను ఆ పూట విధుల నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోతున్నాడు. అతని పేరిట అతని సంతకంతో జీవో విడుదల చేయించారు. ఇక్కడ 100కి 100 పాళ్ళు ఇది రాజద్రోహం కిందే పరిగణించాలి. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వోద్యోగులుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలకు పాల్పడ్డారు అని అంటే వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరగాలి, వాళ్ళ తప్పుని నిర్ధారించాలి. ఇటువంటి చర్యలకి సాహసించే ధైర్యం ఇంకొకటి చేయకుండా కఠినాతి కఠినమైన శిక్షలు వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టాలి. దీంట్లో ఏ విధమైన మినహాయింపులు వాళ్ళు రేపు రోజున వచ్చి మాకు పిల్లలు ఉన్నారు సార్, మేము ఏదో తప్పు చేశాం సార్ అని చెప్పని ప్రాధేయపడ్డ ఎక్స్క్యూజ్ చేయడానికి వీల్లేదు.
ఎందుకంటే ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని సవాల్ చేశారు, ఒక ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపే ప్రయత్నం చేశారు. బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిధి దాటి ప్రవర్తించారు. కాబట్టి ఎన్నో రకాల తప్పులు వాళ్ళ వల్ల ఇప్పుడు జరిగినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలకు ఉపక్రమించే సాహసం ఇంకొకటి చేయకుండా కఠినాతి కఠినమైన శిక్షలు వాళ్ళకి విధించాలి. వాళ్ళని ఒక రోల్ మోడల్గా జగన్మోహన్ రెడ్డి మిగిలిన కోవట్లందరికీ కూడా ఈరోజు వీళ్ళకి ఏ గతి పట్టిందో రేపటి రోజున మీకు కూడా అదే గతి పట్టుద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఉద్యోగ ధర్మానికి కట్టుబడి మీరు పని చేస్తారా చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేది మనకి ఇంకా బయటికి తెలియదు. కానీ ఖచ్చితంగా అతని ద్వారా నియామకం చేపట్టబడ్డ అతనికి అనుకూలంగా పనిచేయడానికి ఆ భావజాలంతో నిండున్న ఇప్పటికీ చాలామంది అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ కీలకమైన వ్యక్తి మొన్నటి వరకు సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరామరెడ్డి. అతను ఫక్తు వైసీపీ నాయకుడిగానే చలమణవుతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని చెప్పని ఎన్నికల సంఘం అతను సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ చేసిన నేపథ్యంలో అతని ఆధ్వర్యంలోనే అతని మార్గదర్శకంలోనే ఇప్పుడు ఈ అధికారులు ఈ విధమైన పనులకు పాల్పడ్డట్టుగా అతని శిష్యులే వీళ్ళని చెప్పని చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో అసలు ఈ కుట్రకి ఆలోచన చేసింది ఎవరు, రూపకల్పన చేసింది ఎవరు, అమలు చేసింది ఎవరు? ప్రతి ఒక్కరిని ఏ కలుగుల్లో దాక్కున్న వాళ్ళైనా సరే జుట్టు బట్టి బయటికి లాక్కురావాలి, లాక్కొచ్చి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగ విధి నుంచి తప్పించాలి. ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు. సస్పెన్షన్తోటో లేదు వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఆపటం లాంటి నామినల్ శిక్షలకు వాళ్ళని గురి చేయకూడదు. కఠినాతి కఠినంగా శిక్షించడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సందేశం పంపించాలి.